మాకు శ్రీకాకుళంలో ఒక రిసార్ట్ ఉంది. దీనికి డిజిటల్ మార్కెటింగ్ చేయాలి. బడ్జెట్ వచ్చేసి నెలకి 45,000 పెడతాము. ఇది క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్. సో నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశానని తెలిసి నా ఫ్రెండ్ ఈ లీడ్ తనకు వస్తే నాకు షేర్ చేశాడు అనమాట. బేసిక్ గా ఈ 45,000 అనేది నేను చెప్పిన కొటేషన్, కానీ దీనికన్నా ఎక్కువ అడిగారంట మిగిలిన డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్. ఇంత పెట్టడానికి కంపెనీస్ ఎందుకు సిద్ధం అవుతున్నాయి అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రోజు గాజువాక్ లో సెలెస్ట్ మాల్ లో ఒక చిన్న ఫుడ్ కోర్ట్ ఓపెనింగ్ అవుతుంది. నేను ఇంతకు ముందు చాలా సార్లు సెలెస్ట్ మాల్ కి వచ్చాను, కానీ ఎప్పుడు ఇంత క్రౌడ్ అయితే చూడలా. బట్ ఈ మధ్య మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే ఉంది, ఎక్కడికి వెళ్దాము అని చూస్తుంటే గాజువాక్ లో కెఫేస్ చూస్తే నాకు తెలిసిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఇదేదో ఓపెన్ అవుతుందని నాకు వచ్చింది రీల్ అని నాకు ఫార్వర్డ్ చేశారు. సో వాళ్ళు చూడడమే కాకుండా నాకు ఫార్వర్డ్ చేశారు. ఎంతమంది వస్తారులే, వీక్ డే కదా, ఆల్రెడీ ఇంతకు ముందు నేను మాల్కి వచ్చాను వీకెండ్ లోనే, అప్పుడే సండే ఈవినింగ్ ఎవరు లేరు, వీక్ డే కదా ఈ రోజు ఎవరు ఉంటారు అనుకుంటే పిచ్చ రష్ ఉంది. ఏంట్రా బాబు ఎంత ఉందని చూస్తే ఇన్స్టాగ్రామ్ లో మామూలుగా చేయలేదు వీళ్ళు మార్కెటింగ్, ఎక్కడ చూసినా ఇదే రీల్స్. ఇంకా జనాలు ఎలా వచ్చారంటే విపరీతంగా వచ్చారు, అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. మేము అరౌండ్ 8కి వెళ్ళాము, ఇంకా 5 o'clock నుంచి ఉన్నారంట జనాలు, అప్పటికే బయటకు వచ్చేస్తా ఉన్నారు. ఇంకా అంతమంది ఉన్నారంటే ఇమాజిన్ అప్పుడు ఇంకెంతమంది ఉన్నారు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే పవర్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అండ్ మార్కెటింగ్. ఇన్స్టాగ్రామ్ లో ఒక క్యాంపెయిన్ రన్ చేస్తే ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా అని అయితే నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకే మార్కెటింగ్స్ చేయడానికి అండ్ కంపెనీస్ అస్సలు వెనకాడట్లేదు. ఇక మేము ఇంత జనాల్లో చేసేదేమీ లేక, తిందామన్నా కానీ ఫుడ్ ఉంది బట్ కూర్చోడానికి కుర్చీలు లేవు, జనాలు మామూలుగా లేరనమాట. అంత గోలలో తినడానికి ఇష్టం లేక ప్రశాంతంగా వేరే దగ్గరికి వెళ్దాము అని బయటకు వచ్చేసి వేరే రెస్టారెంట్ లో అయితే మేము ఫుడ్ కానిచ్చేసాము. సో సమ్హౌ సీట్స్ దొరికింది, కానీ తర్వాత మా మమ్మీకి బాగా తలనొప్పి వచ్చింది అనమాట. ఆ గోల, మ్యూజిక్, ఈ జనాలు మధ్యలో వద్దు, బయటకి వెళ్ళి ప్రశాంతంగా డిన్నర్ చేద్దామని వేరే దగ్గరకు వచ్చి డిన్నర్ కానిచ్చేసాం. సో ఇదనమాట పవర్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. వాళ్ళు పే చేశారా లేదా అని నేను చెప్పట్లేదు, బట్ మార్కెటింగ్ క్యాంపెయిన్ లో ₹1 పెడితే అది ఎంత అవుట్పుట్ ఇస్తుంది అనడానికి ఇదే పెద్ద నిదర్శనం. సో అట్ రియైజోల్ వీ డూ ప్రొవైడ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. చాలా మంది యాప్ డెవలప్మెంట్ మాత్రమే అనుకుంటారు. సో వీ ఫోకస్ ఆన్ అవుట్కమ్ బేస్డ్ అప్రోచ్. సో ఎవరికైనా డిజిటల్ మార్కెటింగ్ లో హెల్ప్ కావాలి అనుకుంటే కమెంట్ లో మా డీటెయిల్స్ పిన్ చేస్తాను, చెక్ చేయండి.